ఈ మధ్యాహ్నపు వేళ ఈ యొక్క శుభ గడియలలో దేవుణ్ణి స్తుతిస్తూ ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా దైవాశీస్సులు, మహాదేవుని కృప సమృద్ధిగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులు 50 మందికి కూడా ప్రభు అనుగ్రహించినట్లు ఈరోజు ప్రారంభించబడుతున్నటువంటి యాత్ర విజయోత్సవంగా ముందుకు కొనసాగునట్లుగా ప్రభు యొక్క దీవెన, ఆయన బలమైన హస్తము వెన్నంటి ఉండి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అనంతరావు గారు ప్రార్థన చేస్తారు. స్తుతి ప్రశంసలకు పాత్రుడమైన మా దేవ, సమస్త దీవెనలకు, ఆశీర్వాదములకు, అధికారములకు దాతవైన మా తండ్రి, నీ ప్రశస్తమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇదిగో ఈ మధ్యాహ్న వేళ వైఎస్ కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రజాప్రతినిధులుగాను, ప్రజాధికారులుగాను, ప్రజాసేవకులుగాను, ప్రజల యొక్క జీవితాలలో, హృదయాలలో గూడు కట్టుకున్న నాయకులుగాను వారిని వర్ధింపచేస్తున్న, వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు. దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యులు వారి పరిపాలనలో ఉభయ రాష్ట్రాలు ఏ విధముగా సుఖ సంతోషముల చేత వర్ధిల్లి ఆయన రూపాన్ని ఉభయ రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క హృదయాలలో ముద్రించిన విధానానికి స్తోత్రాలు. ఆయన తనయుడుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తగిన రీతిగా తండ్రికి తగిన తనయుడుగాను, తండ్రితో సమానముగా ఉన్నట్టు కొరకై మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పర్వమును బట్టి మీకే స్తోత్రాలు. ప్రభు, ఆయన చేపట్టినటువంటి పథకాలు ఆయన జీవితంలో అవి మరుపురాని చిహ్నాలుగా ప్రజల యొక్క జీవితంలో మీరు ముద్రించినందుకై స్తోత్రాలు. మా ప్రభువా, ఆ పథకాలు మరి ప్రజల యొక్క జోహార్లుగా మార్చి ఈ దినాన మరొకసారి ప్రభు నీ దాసుని, నీ ప్రియ కుమారుడు, మా అధినేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ప్రభు ప్రజానాయకుడుగా, ప్రజలలో ఒకడుగా, మరి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చేపట్టుట కొరకై ఎన్నికల సమరములో తాను ప్రయాణమై మా ప్రభు బస్సు యాత్ర ద్వారా ముందుకు వెళుచుండగా మీరే మీ అధ్యక్షత, మీ నాయకత్వం, మీ తోడు, మీ అభిషక్తత నీ బిడ్డకు ప్రసాదింపచేయండి. ఇదిగో నీకు ముందుగా నేను వెళ్ళుచు మెట్టలుగా ఉన్నటువంటి పర్వతములను సహా సరాలము చేయుదునని సెలవిచ్చావు. ఆ విధముగా ఆయన మార్గములను సరాలము చేయండి. ఇదిగో నా తండ్రి, నిన్ను నేను ఎంచుకుని వాడవు, ప్రజలలో ఒకరిని నేను ఎంచుకుందును, అతనిని గొప్ప చేయుదును, అతనిని నాయకుడుగా చేయుదునని సెలవిచ్చావు. ఆ విధంగా ప్రభా ఆయన ఎంచుకున్నారు, నాయకుడుగా చేశారు. తిరిగి మా ప్రభా రాబోనటువంటి 24వ సంవత్సరం జరుగుబోనటువంటి ఎన్నికలలో తిరిగి నాయకుడిగా ఆయనను ఎంచుకొని అభిషేకించి బలపరచుకున్నట్టుగా చేయించినటువంటి ఈ యాత్రను దిగ్విజయము చేయండి. ప్రజలందరి యొక్క ఆత్మాభిమానమును పొందినట్టుగా కృప దయచేయమని, జరగనైన కార్యమంతటిని మీ ఆధిపత్యంలో జరిగించమని తల్లిని దీవించండి, కుటుంబాన్ని బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి.
దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగనోది, పిల్లన గ్రోవుని చల్లగనోది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని మహాకృపలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము